పంచమి మరల శ్మశానమునకు పోయెను. అప్పటికి ప్రొద్దు కుంకినది. దానికి ఆకలి వేయుచుండెను. ఆమె తండ్రి ఇంటికి పోయెను. తండ్రి ఇంటనే ఉన్నాడు. ఆమె ఆకలి అగుచున్నది అనెను. 10-12 నుండి పంచమికి ఇంటికి వచ్చి తనకు ఆకలి అగుచున్నదనుట కుట్టి ఎన్నడు ఎరగడు. అతడు నిప్పు చేసెను. ఇంటిలో కొంత పిండి ఉండెను. తడిపి రొట్టె చేసెను. ఆమెకు పెట్టెను. ఆమె తినెను. నీళ్లు తావెను. మరల ఆమె శ్మశానమునకు పోయెను. నిద్ర వచ్చుచుండెను. కాని ఆమె ఎల్లుండి రాత్రికి వస్తానన్నది కదా. తానెవ్వరినో యోగులను ఎరుగుదునన్నది కదా. తానెవ్వరిని ఎరుగును? ఆ గుహలో వ్యక్తిని ఎరుగును. ఆమె యోగినియా? ఆమె యుద్ధము చేయును కదా. ఆమెతో పోయి ఈ సంగతి చెప్పినచో బాగుగా ఉండును. ఆమె రాత్రులందు గుహలో ఉండదు. రేపు పగటి వేళ వెళ్ళవలేను. నిద్ర వచ్చుచున్నది. తానింకా మరి ఎవరిని యోగులను ఎరుగదా. ఇంకొకరిని ఎవరినో ఎరుగునట్లున్నది. ఆమె రాత్రులందుండని మాట నిజమే. ఒకవేళ ఉన్నదేమో చూచి వస్తామనుకున్నాను. ఇప్పుడే ఎందుకు పోవలేను? రేపు పగలున ఏటికి పోరాదు. పంచమి బయలుదేరెను. జీలా నదిలో దూకెను. నది వరదల మీదున్నది. తాను కొట్టుకొని పోవుచుండెను. పంచమికి తెలిసినది. కాని ఆతలి ఒడ్డున కీదుటకు గాఢమైన ప్రయత్నము చేయుచుండెను. ఆతలి ఒడ్డున ఉన్న ఎవరైనాను సహాయపడవచ్చునని పెద్దగా అరచెను. ఇంతలో సహాయమునకు ఎవ్వరో వచ్చుచున్నట్లుగా ఆతలి ఒడ్డున నుండి ఒక కేక వినిపించెను. పంచమియు మరలా ఈదుచుండెను. అతడచ్చట, ఈమె అరచుట. ఇంకొకరు ఇట్లొకరినొకరు సమీపించుకొనరి. ఇతడు ఈమెను పట్టుకొని ఆతలి ఒడ్డునకు చేర్చెను. అది గాఢాంధకారము. పంచమి ఆయన వెంటబోయెను. ఎంత దవ్వు కొట్టుకొని వచ్చెనో ఆమెకు తెలియదు. ఎక్కడనో ఒక కొండ గుహలోనికి అతడు దారి తీసెను. ఆ గుహలో నడిమి భాగమున కట్టెలు పేర్చి ఉండెను. నిప్పులు భగభగలాడుచుండెను. అతడు దానిని మండించెను. జ్వాల లెగిసెను. గుహలో వెలుగు కనిపించెను. అతడు ఈమె వంక చూచెను. 12 ఏళ్ల పిల్ల. బక్కపల్చనిది. కాని కోలుపు చువ్వవలె ఉన్నది. మాసిన గుడ్డలు, చినిగిన గుడ్డలు. ఎవరు నీవు? నా పేరు పంచమి. అనగా ఎవ్వరు? శ్మశానంలో ఉందును. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? తల్లి లేదు. తండ్రి ఉన్నాడు. అతని పేరేమి? కుట్టి. కుట్టియా? ఈ పేరెచ్చటనో విన్నట్లున్నదే. జ్ఞాపకం వచ్చుచున్నది. కుట్టి చెప్పులని ఎప్పుడైనా వింటివా? విన్నాను. మా అయ్య కుట్టిన చెప్పులకు కుట్టి చెప్పులని ప్రసిద్ధి. మా యమ్మ బతికి ఉండగా మా అయ్య చెప్పులు కుట్టెడివాడట. అవి పెద్ద పెద్దవారు తొడిగెడివారట. నీవెప్పుడైనా నీ తండ్రి కుట్టిన చెప్పుల జత చూచితివా? ఒకసారి చూచితిని. కొన్ని ఏండ్లైనది. నాకు తెలియదు. మా అయ్య కొన్ని ఏండ్లైనదని ఒకసారి అన్నాడు. ఏండ్లు అనగా ఏమి? పోనీలే, చెప్పుల విషయము చెప్పుము. ఒకప్పుడు గొప్ప ఇంటి శవమును తగులబెట్టుటకెవరో వచ్చినారు. వారిలో ఒక ఆయన వెలగల చెప్పులు కొన్నాడు. పక్కనున్నాయన అవి కుట్టి చెప్పులా అని అడిగినాడు. అప్పుడు విన్నాను. నా తండ్రి పేరు కుట్టి కనుక నాకది జ్ఞాపకం ఉన్నది. నీకొక చెప్పుల జత చూపింతును. నీవు చూచిన జత వంటి వేమో చెప్పగలవా? చెప్పగలను. నీకు చలివేయట లేదా? గుడ్డలు తడిసినవి కదా. నా దగ్గర నీవు కట్టుకొను గుడ్డలు లేవు. నా దగ్గర కావి గుడ్డలు కలవు. జింక చర్మము కలవు. ఒక జింక చర్మమును చుట్టుకొని నీ గుడ్డలు పిండి ఎండవేసుకొనుము. ఈ నిప్పు సెగని పెందలకడనే ఉండుము. అక్కర్లేదు. నాకు గుడ్డలెండి వేసుకొనుట ఏమో తెలియదు. చెప్పులు తీసుకొని వచ్చి చూపింతును. గుర్తుపట్టగలవా? పట్టగలను. అంతలో అతడు లేచి గుహలో ఒక మూల భద్రముగా ఉంచిన కొన్ని వస్తువులను వెదికి ఒక చోట పాత గుడ్డలు చుట్టబడి ఉంచిన చెప్పుల జత తీసెను. వానిని పంచమికి చూపించెను. అవి వాడబడలేదు. కాని వాని అందలి కొత్తదనము పోయినది. కాని చెప్పుకున్న పట్టుకుచ్చులు, తగరపు బిళ్ళలు మొదలైనవి కనిపించుచునే ఉండెను. పంచమి, అవును, ఇవి ఏ కుట్టి చెప్పులు అనెను. నీకెట్లు వచ్చినవని అడిగాను. అతడు ఇట్లనెను. ఈ చెప్పులు కుట్టి 18 ఏండ్లైనది. నీ తండ్రి ఒక మహామంత్రి కోసము కుట్టెను. అవి అతని ఇంటికి తీసుకుపోయి పోవు వేళకు
వాని మంత్రిత్వము పోయెను. కుట్టి వీనిని అచ్చటనే వదిలిపెట్టి వచ్చెను. పంచమి ఇట్లనెను, నాకేమీ తెలియటలేదు. 18 ఏండ్లనగా ఏమి అతడు. పోనిమ్ము, నీవు పుట్టి ఎన్నాళ్ళైనది? పంచమి, నేను తెలుసుకోవలసిన విషయములు చాలా ఉన్నవి. నాకేమీ తెలియదు. రేపనగానేమియో ఎల్లుండనగా ఏమియో ఇందాక తెలిసినది. ఏండ్లనగా ఏమి? సూర్యోదయమైన సూర్యాస్తమయమగు వరకు ఒక దినం. సూర్యోదయమై సూర్యాస్తమయమగు వరకు ఒక దినం. అట్టి 30 దినములు నెల. 30 అనగా అతడు 10 వేళ్ళు లెక్క చూపించి 10 చెప్పెను. కాలివేళ్లతో 20 చెప్పెను. మరల 10 వేళ్లను చూపించి నెలను చెప్పెను. ఇట్టి నెలలు 12 అయినచో సంవత్సరం అగుననెను. పంచమి, అబ్బో ఇన్ని దినములే అనెను. మరలా అతడిట్లనెను, నీ తండ్రి ఈ చెప్పులను కుట్టి 18 ఏండ్లైనది. ఇన్నాళ్ల నుంచి ఉన్నవా? ఉన్నవి. ఎవరు దాచిరి? నేను దాచితిని. ఎందుకు దాచితివి? అతనికి, ఆ మంత్రికి మరల మంచి దినములు వచ్చును. అప్పుడు ఆయన వీనిని ధరించును. ఆయన పేరేమి? సంధిమంతుడు. సంధిమంతుడా? ఈ పేరెచ్చటనో విన్నానే. మనస్సునకు లీలగా తగులుచున్నది. ఆయన రాజుగారి కోటలో కారాగారంలో ఉన్నాడు. ఆమె పేరు సంధిమతి. ఆమెను ఖండఖండములుగా చేసి 4 దినముల కింద ఎవరో మసనములో తగులబెట్టిరి. ఆ భూమికలెవరికి ఇయ్యవలెనని నేను భావించగా రాత్రి ఎవ్వరో నా దగ్గరకు వచ్చి నన్ను అచ్చటికి తీసుకొని పోయిరి. ఆ సంధివంతుడు తనకు ఆ భూమికలక్కర్లేదనెను. ఏమి? ఆ భూమికలను ఏమి చేసితివి? అతడే ఇంకొక చోటికి తీసుకొని పోయాను. అచ్చట ఒక స్త్రీ కొన్నది. ఏమి ఇచ్చినది? ఆగుము. అవును, 10 దీనారములు ఇచ్చినది. ఏమి చేసితివి? నాకెందుకని వానిని ఆమెకే ఇచ్చివేసితిని. ఆమె కోసమే నేనిప్పుడు బయలుదేరితిని. నీవెవరినైనా యోగుల ఎరుగుదువా అని ఆమె నన్ను అడిగాను. నేను ఎల్లుండి రాత్రి వెళ్ళినచో ఆమె నా వెంట వచ్చును. ఆమెకు యోగులతో ఏమి పనియో నాకు తెలియదు. నీవు యోగులను ఎరుగుదువా? వారు నదికి ఈతల ఒడ్డున ఉన్నారా? నేను ఒక ఆమెనే ఎరుగుదును. ఆమె రాత్రులందు ఉండదు. అప్పుడప్పుడు నాకొక యోగి కనిపించును. అతడు ఎచ్చడున్నాడో తెలియదు. కనిపించునేమో వెతుకుదామని బయలుదేరితిని. ఇంతలో చీకట్లో ఎట్లు కనిపించును? ఇంత చీకట్లో? నాకు చీకట్లో కూడా కనిపించును. నా శరీరం అంతయు మానవ శరీరం. నా నేత్రములు జంతువుల నేత్రములు. చీకటిలో నీకు కనిపించునన్నమాట. అవును. నీ వద్ద భూమికలను కొన్న ఆమె ఎవరు? ఆమె పేరేమి? నాకు తెలియదు. నీవు నా వెంట వచ్చినచో ఆ ఇల్లు నీకు చూపింతును. ఆమెను చూపింపవలేనన్నచో కష్టమగును. లోనికి రానియ్యరు. మన నెచ్చటనో నిల్చుండి ఆమె వచ్చేడి వేళకి ఎదురు చూడుచుండవలను. అప్పుడు పోయి మాట్లాడవచ్చును. అంత దూరం ఎందుకు? ఆమె ఎల్లుండి రాత్రి నా వద్దకు వచ్చును కదా. నీ వద్దకు తీసుకొని వత్తును. ఆమె ఎవరో యోగి వద్దకు పోవలననుచున్నది కదా. నీవు యోగివే కదా. కావిగుడ్డలు కట్టుకుంటివి. జుట్టు పెరిగి ఉన్నది. గడ్డాలు మీసాలున్నవి. గుహలో నివసించుచుంటివి. యోగి అన్నచో ఇంతియే. యోగి నగరములో ఉండరు. అడవులలో, కొండలలో, గుహలలో ఉందురు. నీ ఒక యోగిని ఎరుగుదునంటివి కదా. ఆమె వద్దకు నన్ను తీసుకొని పోదువా? ఆమె రాత్రులందచ్చట ఉండదు. నన్నచ్చటికి తీసుకొని పోయి చూపింపు. రేపు పగలే ఆమెను కలుసుకొందును. మనం ఇప్పుడు ఎచ్చట ఉంటిమి? నేను నదిలో కొట్టుకొని వచ్చి తిని. మా శ్మశానమునకు ఎదురుగా నది ఒడ్డునకు నన్ను తీసుకొని పోయినచో అచ్చట నుండి నాకు తోవ తెలియను. ఇద్దరు బయలుదేరిది. పంచమి తన తండ్రి కుట్టిన చెప్పులను తనకిమ్మనను. అతడేమి చేసుకుందు అనెను. ఆమె వలదులే అనెను. అని మరలా ఇట్లనెను, సంధివంతుడు మరలే మంత్రి అగునా? మంత్రి ఏమి, రాజే అగును. అతడి చెప్పులు తొడుగుకొనునా? తప్పకుండా తొడుగుకొను. అప్పుడు నాకు రాజును చూపింతును. ఆ మంత్రికి నా తండ్రి ఈ చెప్పులు ఇచ్చెను. అప్పటికాయన పేదవాడైనాడు. చెప్పున వెల ఇయ్యలేదు. నిజముగా నీ చెప్పులు మావి. వెల ఇచ్చినప్పుడు కదా మంత్రివి. భూమికలమ్మినందుకు 10 దీనారములు వచ్చినవి. అవి ఏమి చేయవలేనో తెలియక ఆమెకే ఇచ్చివేసితివి. ఈ చెప్పులకు 1000 దీనారాలను ఇప్పిత్తును. ఏమి చేయుదువు?
వేయి అనగా వేయి అనగా వేయా ఇవి 10 ఇట్టి 10లు 10 అది 100 అట్టి 100లు 10 అంతే కదా వేయి అనగా అంతియే అయినచో నాకు వలదు నాకొక్క దీనారం ఇమ్ము నా తండ్రికిత్తును ఎల్లుండి ఆమె తప్పక వచ్చును కదా వచ్చును వత్తునన్నది రానిచో కాదు వచ్చును అయినను నీవు నన్ను రేపు పొద్దున నా వీధిలోకి తీసుకొని పొమ్ము ఆమె అచట ఆమె కొరకు ఎదురు చూతుము ఆమెను నాకు చూపింతువు గాని ఆమెను చూడవలేనన్నచో పొద్దుటి పూట పోరాదు సాయంకాలమునందే పోవలేను అట్లే పోవుదము ఆమె తెల్లగా నుండును కదా అచ్చముగా వమ్మికలవన్నే కొంత పొట్టిది నాకన్నా ఎత్తుండదు తల నెరియలేదు లేదు స్థూలకాయము కాదు మరియు చిక్కి ఉండదు దృఢమైన శరీరము అవును నీకన్నా కొంచెం ఎత్తు అవును మేమిద్దరం ఒకచోట నుండి మాట్లాడితిమి ఆమె నాకెదురుగా నిలుచుండి మాట్లాడినది నాకన్నా చాలా ఎత్తు నాకంటే బెత్తడెత్తున్నది ఆమె మాట్లాడుచుండగా నేను తల ఎత్తి చూడవలసి వచ్చినది ఇచ్చటి నుండి 4 వీధులు దాటిన తర్వాత అది మలగిన చోట తూర్పు దిశగా మళ్ళీ మరల కుడివైపునకు తిరిగి పెద్ద మేడలు కలచోట వారి ఇల్లున్నది అంతేనా నాకు తెలియదు నీవు నా వెంట వచ్చినచో చూపింతును ఇద్దరు నదికి ఎగువగా నడిచిపోయిరి కొంత దవ్వు నడిచిన తర్వాత అతడిట్లనెను దీనికి ఎదురుగానే నీ శ్మశానం ఉన్నది తెల్లవార వచ్చుచున్నది నది ఇందాకటి ఉధృతము లేదు నీ వీధుకొని పోవచ్చు నేను మధ్యాహ్నము దాటిన తర్వాత వత్తును ఇద్దరము కలిసి ఆ యోగిని ఇంటికి పోవుదాము పంచమి నిన్ను తీసుకొని వచ్చినందుకు ఆమె కోపగించునేమో అతడు కోపగించుగదు నీవు నది దాటి పొమ్ము పంచమి నదిలోనికి దిగి 10 బారలు ఈది మరల వెనకకు తిరిగి వచ్చినది ఆ యోగి నది ఒడ్డు బట్టి తిరిగిపోవుట లేదు యోగిని గుహాముఖముగా పోవుచున్నాడు ఆమె ఈదుచు వెనక తిరిగి మరల ఒడ్డునకు వచ్చినది యోగి వద్దకు పరిగెత్తుకొని పోయినది బిగ్గరగా తొందరగా ఇట్లన్నది ఆమె ఇప్పుడుండదు మధ్యాహ్నమున మనము కలిసి పోవుదము పైగా నీకు దారి తెలియదు వెదికి కొనవలేను అతడిట్లన్నాడు భయము లేదు ఆమె గుహను నేను వెదికి కనుగొందును ఆమె గుహ వద్దకు నీవు నన్ను తీసుకొని పోయినచో కొత్త వారిని తెచ్చితివని ఆమె నీ మీద కోపపడును నా అంతట నేను వెళ్ళినచో ఆమె నిన్నేమియూ కోపపడదు కదా కోపపడుట నాకిష్టమే మీరిద్దరూ మాట్లాడుచుండగా నాకు చూడవలయునని ఉన్నది నీవు యోగివి ఆమె యోగిని మీరు మాట్లాడుదురా మాట్లాడకుండా ఒకరి భావములొకరు తెలుసుకొందురా ఎందుకింత అబ్బురము మీరు మాట్లాడినచో ఎట్లుండనో చూడవలేనని మరి ఎవరు మాట్లాడచుండ చూచితివి ఆమె కన్నులు పెద్దవి చేసి చూచెను ఇట్లనెను వారు మీకు కనిపించరు నాకు కనిపింతురు నావి పులి కన్నులు సారమేయ లోచనములు ఎద్దుల కన్నులు చీకటిలో నా కన్నులు దీపముల వలె ఉండును నా కన్నులను చూచి శ్మశానములో చాలా మంది భయపడి పారిపోవుట నేనెరుగుదును నాకు వారు కనిపింతురు వారు మాట్లాడడు పద్ధతి వేరు వారు మాట్లాడరా అన్న సందేహం ఉన్నది ఇద్దరు యోగులు కలిసినచో ఎట్లు మాట్లాడుదురో చూడవలేనని ఉన్నది అయినచో రమ్ము నేను ఆమె వద్దకే పోవుచున్నాను ఆమెను నేనెరుగుదును ఆమె రాత్రులందచ్చట ఉండదు తెల్లవారుచున్నది మనమచ్చటకు చేరువేళ ఆమె అచ్చటికి వచ్చి చేరి ఉండును లేనిచో కొంచెం సేపు కూచుందము ఇంతలో ఆమెయు వచ్చును ఇద్దరు తద్యోగిని గుహాభిముఖముగా పోయిరి గుహకు చేరువేళకు దినము పూర్తిగా వికసించినది ఇద్దరును లోనికి పోయిరి ఆమె ఇంకనూ రాలేదు పంచమి అతనితో నేను ఇట్లనే నా పేరు పంచమి నీ పేరేమి అడిగాను అతడిట్లన్నాడు ఈశానుడు నీకిచ్చట ఒక విచిత్రము చూపించదను అని ఆమె ఈశానుని చెయ్యి పట్టుకొని అంతర్గుహలోనికి తీసుకొని పోయి ఖడ్గము చూపించను చుట్టిన పట్టు కంబళిని విప్పి చూపించను భూర్జ పుస్తకముల
ఊర్జపత్రముల పుస్తకములను కాగితముల పుస్తకములను చూపించాను. ఈశానుడు ఆశ్చర్యపడినట్లు లేదు. ఆమెకు నిరుత్సాహమయ్యను. మరలా ఇద్దరు ముందటి గుహలోనికి వచ్చరి. అచ్చట కూర్చుండిరి. కొంతసేపటికి యోగిని వచ్చెను. ఇద్దరిని చూచెను. ఆ గుహలో ఒక చోట మట్టి పాత్రలో జలమున్నది. ఆమె కాలు చేతులు కడుగుకొన్నది. వచ్చి వారి ఇద్దరికెదురుగా కూర్చున్నది. ఈశానుడు ఇట్లు చెప్పెను. ఈమె వద్ద భూమికలను కొన్న ఆమె రేపటి రాత్రికి శ్మశానమునకు వచ్చునట. ఆమెకు యోగులతో యోగినులతో పని ఉన్నదట. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈశానుడు, దిల్హా, మాట్లాడవేమి? ఆమెను నీ వద్దకు తీసుకొని రమ్మందువా? దిల్హా, నేనెవరినో తెలియవలేను. నేనెవ్వరో నాకు చెప్పిన వారు లేరు. నేనే పక్షపు దాననో, రాజుపక్షము దాననా, సంధిమంతుని పక్షపు దాననా? జన్మచేత సంధిమంతుని పక్షము దాననైనచో నేను అయినాను. నేను రాజు యొక్క ప్రాణ రక్షణ కొరకేర్పడిన దానను. నాకు గొంతులో ప్రాణమున్నంత వరకు రాజద్రోహము చేయను. నాకెవరు చదువు చెప్పించిరి? యోగముని నాకెవరు నేర్పిరి? ఈ అలౌకిక శక్తులను నాకెవరు సంపాదించి పెట్టిరి? ఇంత ఖడ్గ విద్య నాకెవరు బోధించిరి? నన్ను రాజునకు రక్షకురాలిగా ఎవరు నియోగించిరి? ఇందులో నాకు కొన్ని తెలియను, కొన్ని నాకు తెలియవు. ఒకవేళ నన్ను రాజును వధించుట కొరకు అచ్చట ఉంచినచో వారు చాలా భ్రాంతిలో ఉన్నారని చెప్పవలేరు. నా చేత రాజు వధింపబడడు సరికదా? తద్వధా వ్యవసాయులను నా చేతిలో బ్రతకరు. నాకు దివ్యశక్తులున్నవి. అవి లేకపోయినను నా అంతటి వారు ముగ్గురున్నారు. తేజలాదీన, సుగ్గల, ఉద్ద. ఈ ముగ్గురును నా అంతటి వారు. మేము నలుగురం ఒక్కటే. 500 సైన్యము కూడా మా ముందు నిలవలేదు. మా నలుగురకు వ్యూహ నిర్మాణము తెలియను, యుద్ధనీతి తెలియను. రాజవధ వ్యగ్రులైన శత్రువులు కోటలో చొరబడినచో దుర్గద్వారము మొదటి తలుపులోనే సర్వశత్రువులను వధింతుము. ఈశాన, కొలది దినములలోనే ఏదియో జరగబోవుచున్నది. రాత్రి నేను పంచమిని కోటలోనికి పంపితిని. ఎవరిని తోడి తెచ్చి పంపితిని? ఈమె వెంట వీరయోగి సింహమును పంపితిని. అతడు మానవులకు కనిపించడు. అతడు వెళ్ళుచుండగానే మానవులతని ఊహ ప్రకారము సంచరింతురు. అతడచ్చటికి చేరువేళకు వారెందుకో తలుపు తీయుదురు. ఆ వేళకెందుకో కారాగార రక్షకుడు తలుపులు తెరిచెను. అతడు సంకల్పించినచో పంచమి ఇతరులకు కనిపించును, సంకల్పించనిచో ఇతరులకు కనిపించదు. ఈశానుడు, నీవే పక్షము దానవో తెలియకుండా వీరయోగి సింహము నెందుకు పంపించితివి? దిల్హా, వ్యవహారమును సాగనిమ్ము. ఇట్లు పరిణమించునో చూతుము. ఈశానుడు, అది నీవనుకున్నట్లు పరిణమించనిచో ఏమి చేయుదువు? దిల్హా, చేతులారా పెంచిన చెట్టును నరుకుదును. ఈశానుడు, ఆ చెట్టు నీ చేత నరుకబడదగినంత నిశ్శక్తికము కానిచో ఏమి చేయుదువు? దిల్హా, ఈశాన, నన్ను బెదిరించుచుంటివా? ఈశానుడు, కాదు, ఇది భౌమములో 1000 తరగతులున్నవి. అది దివ్యము. అందులోనైనను 1000 మెట్లున్నవి. పంచమి ఉన్నది. ఆమెకు భూతములు కనిపించును. నీ వీరయోగి సింహుడు ఆమెకు కనిపింపడు. శాంభవములైన శక్తులున్నవి. వారి కింద నీ వీరయోగి సింహములు వచ్చును. అప్సరస స్త్రీలున్నారు. వారికి శాంభవ శక్తులేమియును చేయలేవు. అందుచేత నేను చెప్పునదేమనగా ఎక్కడికక్కడికి దైవం ఉన్నది. ఆ దైవము ఒకవేళ నీకు ప్రతికూలించినచో, నీ రాజునకు వ్యతిరేకముగా ఉన్నచో నీవేమి చేయుదువు? నీవు జన్మత చేత రాజవిరోధి పక్ష సంభవం అయినచో ఏమి చేయుదువు? వంశద్రోహము చేయుదువా? రాజద్రోహము చేయుదువా? ఆలోచించుకొమ్ము. రేపు రాత్రికి వచ్చేడి స్త్రీ నీ శిష్యురాలు.